వెల్కమ్ టు ఎయిర్ ఛానల్. బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ ఆవిర్భావ దినోత్సవం. తూర్పుగోదావరి జిల్లాలో 50 శాఖలకు గాను రూ. 7,800 కోట్ల వ్యాపారం జరిగినట్లు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్ రవీంద్రనాథ్ ఠాగూర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఏ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంటే ఫిజికల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ తగ్గే సూచనలు మనకు కనపడుతుంది. అందులో బ్యాంక్ ఆఫ్ బరోడా సిబిడిసికి మంచి ప్రాముఖ్యత ఇచ్చి మనం చేసుకోవచ్చు. ప్లస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇంకా పాస్ మెషిన్స్ కానీ, ఇంకా ఇతరత్ర అన్ని డిజిటల్ ప్రోడక్ట్స్ మనం చాలా అందరికీ స్ప్రెడ్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలకు అయితే మేము దగ్గర ఉండి వాళ్ళకి లిటరసీ క్యాంప్స్ పెడుతున్నాము. వాళ్ళకి ఎన్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. వాళ్ళు చక్కగా మనం సహకరించి ఆల్మోస్ట్ పాస్బుక్ ప్రింట్లు కూడా మెల్లమెల్లగా తగ్గిపోయి వాళ్ళు బాబోల్డ్ మొబైల్ యాప్ ద్వారా అన్ని వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చూసుకోవడం జరిగింది. ఇదే కాకుండా అనేక ఈరోజు మేము 50 బ్రాంచుల్లో సిఎస్ఆర్ యాక్టివిటీస్ 50 బ్రాంచ్లో సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటే ప్రజలకి ఎక్కడైతే అనాథ శరణాలయాలు అంటే సపోజ్ మీరు కాకినాడ వేసుకోండి, లేకపోతే కొమరపాలెం వేసుకోండి, లేకపోతే అమలాపురం వేసుకోండి, అనేక బ్రాంచుల్లో మన వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఎక్కడైతే ఆర్ఫనేజ్ సెంటర్స్కి వాళ్ళకి కావాల్సిన దిండ్లు కానీ, దుప్పట్లు కానీ, లేదా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. ప్లస్ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి మనం గీజర్లు కానీ, లేకపోతే వాటర్ కూలర్స్ కానీ, బట్టలు కానీ మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇటువంటి సిఎస్ఆర్ యాక్టివిటీ చాలా ఎక్సలెంట్. ఇక్కడే కాదు, భారతదేశంలో ఉన్న మన 8,000 బ్రాంచ్లు ఉన్నాయి బ్యాంక్ ఆఫ్ బరోడాకి. 8,000 బ్రాంచ్లు ప్లస్ రీజనల్ ఆఫీసులు అరౌండ్ 160 రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. అన్నీ చాలా అద్భుతంగా మనం అక్కడ ఉన్న ప్రజలకి, ఎందుకంటే ఆ ప్రజలే మనకి వ్యాపారం ఇచ్చారు కాబట్టి ఆ ప్రజలకి సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద మనం రిటర్న్ ఇస్తున్నాం అన్నమాట. నేను ప్రజలకి కోరుకునేది ఏంటంటే ఈ 50 బ్రాంచ్ల నుంచి ఎటువంటి సర్వీసులు అయినా తీసుకోవాల్సిందని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీకు ఇందులో ర్యామ్ అని ఉంటుంది, రీటైల్, ఎంఎస్ఎంఈ, అగ్రికల్చర్. ఈ ప్రతి లోన్కి దాని యొక్క ఇప్పుడు సపోజ్ ఎంఎస్ఎంఈ వేసుకోండి, వాళ్ళ సిబిల్, వాళ్ళ యొక్క వ్యాపారం, దాన్ని బట్టి రేటింగ్ ఉంటాయి. ఆ రేటింగ్ బట్టి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది. రీటైల్లో కూడా సపోజ్ ఎవరికన్నా సిబిల్ 750 కన్నా 770 కన్నా ఎక్కువ ఉందనుకోండి హౌసింగ్ లోన్, మనం 8.6, 8 తక్కువ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మీకు రేటింగ్, ప్రతి ఒక్కరికి రేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న 10 రోజులు ఓవర్డ్ అయినా కానీ మనకి రేటింగ్ తగ్గిపోతుంది. రేటింగ్ తగ్గిపోతే రిస్క్ పెరిగినట్టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంటే ఇంకా చెప్పాలంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్ కూడా ద బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ పారామీటర్లో చూసుకున్నప్పుడే జాతీయకరణ ఇన్సూరెన్స్ బ్యాంక్, అలాగే పబ్లిక్ నుంచి కూడా మనం పార్టిసిపేషన్ తీసుకొని ఐపీఓ ద్వారా మన బ్యాంకు పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి బ్యాంకు 116 సంవత్సరాలు పూర్తి చేసుకుని 117వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ బ్యాంకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ అంటే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నటువంటి బ్యాంకు. ఇవాళ 117వ వసంతోత్సవం సందర్భంగా మేము మా బ్యాంకు తరఫున ప్రత్యేకించి రీజనల్ ఆఫీసర్ రాజమండ్రి తరఫున ఈ ప్రాంతంలో ఉండేటువంటి 50 బ్రాంచ్ల తాలూకు కస్టమర్లకి, ఖాతాదారులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా బ్యాంకు తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే బ్యాంకు యొక్క సేవలని సద్వినియోగం చేసుకొని వారి రంగాల్లో పురోగతి సాధించాలని చెప్పి ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని, అలాగే సామాజిక సేవా దృక్పథంతో భారత ప్రభుత్వ యొక్క లక్ష్యాలకి అనుగుణంగా వ్యాపారమే కాకుండా సామాజిక సేవలో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకు వెళ్తూ అందరికీ కూడా అందుబాటులో చెప్పండి సార్.